ఏఈఎల్సీ ఎలక్షన్స్ తర్వాత నిర్వహించిన ఏఈఎల్సీని గాడిలో పెట్టాలని రెవరెండ్ డేవిడ్ నెల్సన్ బాబు, రాజ్ కుమార్, నవకుమారులు మోజేష్ విజ్ఞప్తి చేశారు. గుంటూరులోని లాడ్జ్ సెంటర్లో గల ఏఈఎల్సీ ప్రధాన కార్యాలయం వద్ద వారు మీడియాతో మాట్లాడారు. గత కొన్ని నెలలుగా ఏఈఎల్సీలో నిర్వహణ బాధ్యతలు చూసుకునేందుకు ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేకపోవడం వలన అనేక పనులు కుంటుపడ్డాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్న 6 సినడ్స్ నుంచి వచ్చిన రెవరెండ్స్, పాస్టర్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ పాల్గొన్నారు. ఎన్నికల నిమిత్తం కంట్రోలర్ గారు నియమించిన అసంబద్ధ సభ్య కమిటీ 7 మెంబర్ కమిటీ వేశారు. ఆ కమిటీలో ఎవరికి కూడా ఎలక్షన్స్ పిసిసి స్థాయిలో అంటే కింద స్థాయిలో 3వ స్థాయిలో పిసిసి ఎలక్షన్స్ కండక్ట్ చేసినటువంటి అనుభవం లేదు వారికి. అలాంటి వారిని మెంబర్స్ గా వేసుకుని నాకు అర్థం కాలేదు నాకు. కాబట్టి ఆ యొక్క అసంబద్ధమైనటువంటి సభ్య కమిటీని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాము. తర్వాత ప్రతి సెనడ్ 6 సెనడ్స్ ఉంటాయి. మా ఏఎల్సీ మొత్తం 4 జిల్లాలో ఉన్న ఏఎల్సీ 4 రాష్ట్రాలు ఉన్నటువంటి ఈ యొక్క ఏఎల్సీకి 6 సెనడ్స్ ఉన్నాయి. 6 సెనడ్స్ అధికారులు ఉంటారు. అది రద్దు చేశారు. పూజ చేశారు. ఇప్పుడు అక్కడ గవర్నెన్స్ లేదు, అక్కడ పరిపాలన లేదు. అది కూడా వీళ్ళే చేస్తారు. కాబట్టి నేను ఏమంటానంటే, మీరు ఒక తాత్కాలిక సభను ఏర్పాటు చేసి సెనడ్ అడ్మినిస్ట్రేషన్ చేయండి. వారితో మీరు సహకరించండి, వారు మీరు సహకరిస్తారు. ఎవరెవరు దొంగలోనూ గుండాలో ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి మమ్మల్ని గౌరవించండి, మమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వండి, దాన్ని విల్ రెస్పెక్ట్ యూ. ఆ విధంగా మరి సెనడ్ లో ఉండేటువంటి పరిపాలన పునరుద్ధరించాలని చెప్పేసి, ఎన్నికలకు మరి మార్గం సుగమం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏఎల్సీ కార్యాలయంలో ఇందాక నేను చెప్పినట్టుగానే కొందరిని అనుమతించే పక్షపాత ధోరణితో కొందరిని బయటకు తోలేసేటువంటి విధానం మారాలి. న్యాయబద్ధంగా ఉండండి. మొదటి నుంచి జరుగుతుంది. బిగినింగ్ నుంచి మీరు వచ్చినప్పుడు అలాగే చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు, ఇది చర్చ, ఇది ఈ దేవుని సంఘం, ఇది అందరూ సమానంగా ఉంటాం. ఇక్కడ ఎక్కువ తక్కువ ఉండదు. పై కులస్తులు, లో కులస్తులు అనేవి ఉండదు, అందరూ సమానంగా ఉంటుంది. కాబట్టి మీరు అందరినీ సమానంగా అలౌ చేయాలని చెప్పేసి కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఏఎల్సీ కార్యాలయం తీసుకునే నిర్ణయాలు ఏమవుతుందంటే, అంతకుముందు ప్రెసిడెంట్స్ లెటర్ అని వస్తుందండి. ప్రతి నెల మాకు ఆ ప్రెసిడెంట్ లెటర్లో ఏం చేయబోతున్నాడో, ఏం చేశాడో సంఘాధ్యక్షులు లేక అని చెప్పేసి వచ్చి టెంటేటివ్ లో దాన్ని ప్రచురణ చేయడం జరుగుతుంది. మాకు అలవాటు అది. మీరు వచ్చాక అసలు అలాంటి ఏం లేదు, ఏం జరుగుతుందో మాకు తెలియకూడదు అనమాట. ప్రజలకు తెలియకుండా ఉంది. ఆ సందర్భంలో నేను మనవి చేసేది ఏంటంటే, డిమాండ్ చేసేది ఏంటంటే, పారదర్శకతతో మీరు చేసే కార్యకలాపాలు నెల మీరు ఎక్కడ ప్రకటిస్తారో ప్రకటించండి. ఆ విధంగా ప్రజలకి, పాస్టర్లకి తెలియజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. 10వ డిమాండ్ ఏంటంటే, సంఘ ఆస్తుల్లో మరి మేము కొన్ని పోరాటాలు చేశాం. సంఘ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాం అని చెప్పేసి నారాయణలో 6-7 కేసులు వేసాం. మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టాం, రిస్క్ ఎదుర్కొన్నాం. మేము కూడా కేసులు ఎదుర్కొన్నాం. మా యొక్క బాధను వినవించుకోవడానికి వచ్చాం. అయితే వారు నో అపాయింట్మెంట్స్ అన్నారు. కానీ మేము దీన్ని ఫర్దర్ గా మా 6 సినెట్స్, 4 రాష్ట్రాల్లో ఉన్న 6 సినెట్స్ నుంచి కూడా మా సంఘస్థులు అందరూ రావడానికి రెడీగా ఉన్నారు. మేమందరం వచ్చి ఒకరోజు ఖచ్చితంగా మేము దీని మీద సార్కి వినవించుకోవడం, అలాగే కాదు అన్న పక్షంలో మేము కోర్టు వారి దగ్గర ఆల్రెడీ 12 కేసులు ఉన్నాయి సార్. కానీ ప్రభుత్వం కూడా దీంట్లో కొంచెం స్టెప్ తీసుకుని మా యొక్క బాధని తెలుసుకుని, అంటే మేము విన్నవిస్తాం, తెలుసుకుని ముందుకు వచ్చి మాకు కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. నెలకు మించి మా సీటు ఖాళీగా ఉండడానికి లేదు. ఇది ఒక పాస్టర్ బేస్డ్ రాజ్యాంగం అండి. పాస్టర్ గారు మాత్రమే ఆ సీట్లో కూర్చోవాలి సార్. లేమ్యాన్ కూర్చోవడానికి ఎలాంటి అధికారం లేదండి. సో అలాంటి ఈ రాజ్యాంగంలో లేమ్యాన్ కూర్చుని వాళ్ళు కాలయాపన చేస్తూ 7 మ్యాన్ కమిటీ అని మా నెల్సన్ బాబు గారు మాట్లాడారండి, మా సీనియర్ పాస్టర్ గారు. 7 మ్యాన్ కమిటీని రాజ్యాంగ పరిధిలో దాన్ని ఆథరైజ్ చేయడానికి వాళ్ళు హైకోర్టులో వేశారు సార్. అయితే హైకోర్టు వారు తిరస్కరించారు. ఇలాంటి రాజ్యాంగాన్ని మార్చడానికి ఎలాంటి హక్కులు లేవు, ఆధారాలు లేవు, మీరు చేయడానికి వీల్లేదన్నారు. అందులో నేను ఇంప్లీడ్ అవ్వడం జరిగింది. ఇలా 12 కేసులు ఇన్ని ఉండగా వీళ్ళు ఏ విధంగానూ కేర్ చేయకుండా వాళ్ళు ఇష్టంగా ఒంటెద్దు పోకూడతాం నేనే రాజు నేనే మంత్రి అనే విధానంతో వాళ్ళు వెళ్తున్నారు సార్. ఇదే విధానం కొనసాగితే మరి మా ఓర్పుని, మా సహనాన్ని వారు పరిశీలిస్తున్నారు. సో మా సంఘస్థులు అందరం కలిసి మేము ఖచ్చితంగా ఒక రోజు వచ్చి మేము అందరికి వినవించుకుంటాం. అలాగే గవర్నమెంట్ కూడా మా నిరసన తెలుపుతాం.